ఏంటరా చాణుక్యుని చంపిపుట్టినుండి ఈ చుట్టుపక్కల వాళ్ళలో పెద్ద మేధావిని. చివరికి ఆ పాలేరోడి చేతిలో చిత్తయిపోయాను కదరా. చిత్తయిపోవడం రాజుగోడ వల్ల 2 లక్షలు నష్టపో. చూసావా అన్న, దానికి నీ మీద అంత విశ్వాసం ఉందో? నువ్వు విసిరేసిన మాంసం మొక్కలు తినకుండా వెనక్కు తీసుకొచ్చి నీకు ఇచ్చేసింది. మరి ఆ రాజుగోడ అమ్మగారి దగ్గర విశ్వాసంగా ఉన్నట్టు నటిస్తూ సందు చూసి ఇంటికి అల్లుడైపోయాడు. ఇది కుక్కరా, ఆడు గుంట నక్క. నిజమే. ఆడినంత తేలిగ్గా వదలనరా. ఆడి రక్తం కళ్ళ చూస్తా. చాలదన్నా, ఆడి శవాన్ని కళ్ళ చూడాలి. అందుకేరా కడప నుంచి బాంబు తెప్పించా. అమ్మగారి ఇంటి దగ్గర శోభనం ఎట్టాగు చేయదని ఆ రాజుగాడి పెండ్లని ఎంట పెట్టుకుని పొలంలో మంచం మీద శోభనం చేసుకోవడానికి వెళ్ళాడు. మనం ఈ బాంబు తీసుకెళ్లి మంచం కింద పడేసేవాడుకో, బాంబు డామ్ అంటది. ఆడితో పాటు వాడి పెండ్లం కూడా మసి అయిపోద్ది, మన పెడేరగడ అయిపోద్ది. ఏమంటావన్నా? మనం వచ్చి చాలాసేపు అయింది, ఏమైనా మాట్లాడండి. నాకేదో దడగా ఉంది అమ్మాయి గారు. పైకి బండోడ్లా కనిపిస్తాను గాని నేను చాలా బెరుకు మనిషిని. మీరు కాస్తంత చూపిస్తే చాలు దూసుకుపోతాను. ముందు మీరే సొరవ తీసుకున్నట్టు నేను ఎవరికి చెప్పనమ్మాయి గారు. ఒట్టు. అమ్మో, ఇదేంటమ్మాయి గారు, మిమ్మల్ని ముట్టుకోగానే చల్లని కరెంట్ షాక్ కొట్టినట్టయింది. మీకు అట్టగా అనిపించిందా? అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. ఏంటన్నా తన్నావు? సొంగారం తొట్టని కాదు మరే బాంబు బాంబు. చెవులు మూసుకో. ఇంకా బేల్దేంట్రా? చూసా. ఏంట్రా ఏంట్రా? ఒక్క విశ్వాసం ఏం చేద్దాం తెలుసు కానీ ఎంత విశ్వాసం ఉంటుందని నాకు తెలీదు. ఓ దేవుడు, నాయుడు వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు దేవుడు. అన్న ఎలా ఉంది? అమ్మక్కడ మాట మంచి చోటు కనిపెట్టారా? చస్తే మనం గుర్తుపట్టలేదు. మన కోసం వెతికి వెతికి వెనకెళ్ళి మీద పడతాయి. పుణ్యవంతుడే. మందు భోజనానికి ఇదిగో చూడండి, వారం రోజుల్లోగా మీరు నా అప్పు తీర్చారా సరే, లేకపోతే మీ పొలాలన్నీ స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి అవగడతాం? అదేదే మా పెళ్ళం బిడ్డలు ఫస్టులు పెట్టి పంటల డబ్బులు వచ్చింది వచ్చేది తమకే చెల్లించేసాం కదా. మా ఎప్పులు ఎప్పుడో తీరిపోయి ఉండాలి. ఆ ఏంటి తీరిపోయింది? మీరు కట్టిన డబ్బులు వడ్డీకే సరిపోలా. అసలు ఎవరు కడతారు బాబు? మీ బాబులా? మాటలు తినగారని చలపతి బాబు, లేకపోతే మర్యాద దక్కదు. ఏంట్రా బెదిరిస్తారా? నాకు గాని కోపం వచ్చిందంటే మీ అందరినీ బొక్కలు దొంచి మక్కలు ఎరగదీస్తా. అందాక వస్తే ఇక్కడ ఎవరో చేతులు గాజులు దొరికించుకోలేరండి. మీ అందరూ అంత చూస్తాను రాయ్. రండి ఇన్స్పెక్టర్ బాబు, రండి. అన్న చూసావా, మనకు సాయంగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చాడు. చూడండి, వీళ్ళంతా మందగా వచ్చి మా అమ్మగారిని గొడవ పెట్టేస్తున్నారు. ఏంటయ్యా, ఏంటి గొడవ అంతా? ఏముందండి, ఇదంతా లేబర్ వ్యాపారం. వీళ్ళంతా మా అక్కగారి దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళే. వడ్డీ చాలా తక్కువ బాబు, 130 రూపాయలే. ఇప్పుడు ఆ వడ్డీ కూడా ఎందుకు? ఏమిటి 130 రూపాయలు వడ్డీనా? అవును బాబు. అదే అదంతా ఊరికేనండి. అసలు అందులో కట్టినోళ్ళు ఎవరో ఎరా? ఖాళీ ప్రోనట్ల మీద ఏలు ముద్ర వేసాక కట్టపోతే మనం ఊరుకుంటావా?
ఇదిగోండి ఇన్స్పెక్టర్ బాబు చూడండి. ఆ జాగ్రత్తలో మేము ఉన్నాం. బాబు గారు, ఈ పత్రాలను అడ్డెట్టుకుని మా పొలాలు లాక్కుంటామని బెదిరిస్తున్నారు. మీరే మాకు న్యాయం చేయాలా? అలాగే ఏవయ్యా వీటి మీద వెలుబుద్దలించింది ఎవరు? పిల్లకాకి ఆడికేం తెలుస్తండి. చాణుక్యుని చంపి పుట్టినండి ఈ ఘనకారం చేసింది నేనే. ఐ సీ. ఆ, కానిస్టేబుల్స్ ఎస్ సార్. ఇతను అరెస్ట్ చేయండి. చాణక్యని చంపి పుట్టినోడు కదా, చేతులు చాపు. ఆగండి. ఏం తప్పు చేశాడని మా తమ్ముడిని అరెస్ట్ చేస్తారు ఇన్స్పెక్టర్? ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం, ఖాళీ కాగితాల మీద వేలిముద్రలు వేయించడం చట్టరీత్యా నేరం. మీ మీద కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది. నేనుండగా అమ్మగారి మీద ఒక్క ఈగ వాడడానికి వీలేదు. ఆ కేసు ఏదో నా మీద ఎట్టండి, నేనే జైలుకి వెళ్తాను. కేసు జైలు అంటే భయపడతాం అనుకున్నారా? 1,00,000 కాదు 10 లక్షలైనా సరే ఖర్చు పెడతాను. వీళ్ళందరి మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. మంచి మాటలతో చెప్తే వినేట్లేరు. కానిస్టేబుల్స్ సార్ మొత్తం అందరూ జీప్ ఎక్కించండి. అయ్యయ్య! మర్యాద తొందరపడకండి. ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు. అక్క ఎక్కడికి? ఏమిట్రా? మనం ఇరుక్కుపోయామక్క. అన్ని విషయాలు బట్టబయలైపోయినాయి. పత్రాలున్నాయి కదరా? ఆ పత్రాలు కోర్టులో సెలవంట అమ్మగారు. మన కొంప ముచ్చుతాయి. ఆ ఇన్స్పెక్టర్ ది ఉడుం పట్టు కేసు ఎట్టాడంటే మిమ్మల్ని ఇద్దరిని జైలుకి పంపించదే వదిలిపెట్టాను. నేను మాట మడితే చేయాలి బక్కయ్య. ఎన్ని పసలు వణుకు పడుతుంది. ఈయనట్టపోతే నాకేటమ్మగారు. నా బెంకంతా తమ గురించే. సుకుమారంగా బతికినోళ్ళు జైల్లో బండ సాకిరి చెయ్యాలా, సిప్పకూడు తినాలా, కటికిరాల మీద పడుకోవాలా? అక్క ఇప్పుడు మనం ఏం చేద్దాం తమ్ముడు? ఆ విషయం నాకు వదిలిపెట్టండి. సిటీలో తేల్చేస్తాను. సరే అదేం చేస్తావు చెయ్యి. అలా అన్నారు బాగుంది. ఇన్స్పెక్టర్ బాబు చూడండి ఇన్స్పెక్టర్ బాబు, అన్ని విషయాలు ఆలోచించి అమ్మగారు నిర్ణయం తీసుకున్నారు. ఏంటా అది? ఒక్క నిమిషం. ఒరే రాజు, అయితే పక్కన అక్కలేదు. నిజమే, మర్చిపోయా. దేక్ దేక్ దేక్. అక్క మజాకా. ఈసారి ఏదో తేడా కనపడుతుందన్నా. నాకు అట్టగా అనిపిస్తుంది అమ్మా. అక్క అలాగిపోయిందా? కాదు మనం బ్యాట్ అయి వచ్చేది. అమ్మగారు, అప్పులు మాఫీ అయిపోయినట్టు ఈ ఎద్దు కూడా తెలిసిపోయినట్టుంది. ఏమన్నా? అవునరా అక్క, నీకు మాత్రం సూరపణకు జరిగినంత అవమానం జరిగిపోయింది. ఇవాళ శ్రావణ శుక్రవారం అని అమ్మవారి గుడికి వెళ్ళి ఆయన పేరుని అర్చన చేయించొస్తున్నాను పిన్ని. ఆయన వాడొక మొగుడు, వాడి పేరు మీద అర్చన. ఇక నుంచి వాడికి నీకు ఏ సంబంధం లేదు. వాడు చచ్చాడనుకుని వాడు కట్టిన తాళి తెంచి తెంచవే. వద్దు పిన్ని. వద్దు పిన్ని. ఎంతకా ఆలోచిస్తావు? అది నీ చేత్తో వచ్చిన తాళి. దాన్ని తెంచే సర్వహక్కులు నీకున్నాయి. తెంచదు బాయ్. బాగా చెప్పావురా. వద్దు పిన్ని. వద్దమ్మగారు, ఆ ఎదవెదో వాగాడని మీ బిడ్డ మెళ్ళో తాళి మీరే తెచ్చడం చాలా తప్పమ్మగారు. కుక్కలా నా కాళ్ళ దగ్గర పడుండి నేను విసిరేసిన ఎంగిలి మెతుకులు తిని బతికే బెదవి నన్నే తప్పు పట్టేంత గొప్పవాడి అయ్యావురా. అమ్మగారు, మీ ఇంటి తిండి తిన్నాను కాబట్టే మీ సేత్తెప తిన్నాను. సెల్లుకి సెల్లు. ఇంకొక మాట తూలేరో మర్యాదలో తేడాలు వచ్చేస్తాయి. నోర్ముయ్, మట్టి పిసుక్కునే పాలేరివి నీకు మర్యాద ఏమిట్రా? నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉండడానికి వీలేదు. బయటికి సీ కొట్టి పొమ్మన్న సూరు పట్టుకుని ఏలాడ్డానికి నేనేమి సీమునెత్తులు సచ్చిన మనిషిని కాదండి. కస్తూరి వెళ్దాంరా. కస్తూరి రాదు. వచ్చి తీరద్ది. అది వస్తానన్నా నేను పంపించను. నా పెళ్ళం నాతో రావడానికి మధ్యలో మీ పెత్తనం పెట్టండి. కస్తూరి తొందరగా రా. ఆగు. ఒక్కసారి గుమ్మం దాటి బయటికి వెళ్ళావో మళ్ళీ జన్మలో ఇంట్లో అడుగు పెట్టలేవు.
మీ నాన్న చచ్చినా సరే. అవును, నేను చచ్చినా సరే కనీసం నా శవాన్ని చూడడానికి కూడా నువ్వు రావడానికి వీల్లేదు. నీ తల్లిని వాడు అలా అవమానిస్తుంటే అడ్డుకోవడం మానేసి వాడితో వెళ్ళడానికి సిద్ధపడ్డావంటే నీకు ఇంట్లో స్థానం లేదు. ఇంకొకసారి అలా పిలిచావంటే నీ నాలుగ చీరేస్తాను. ఇంటి పరువుకి వంశ ప్రతిష్టకు ప్రాణం ఇచ్చే మనిషినే నేను. నా కడుపులో చెడబుట్టావు కదే. జన్మనిచ్చిన తండ్రి కంటే పెంచి పెద్ద చేసిన తల్లి కంటే నిన్న కాకపోతే వచ్చిన ఆ మొగుడే నీకు ఎక్కువ అనుకుంటే వెళ్ళి వాడుతుంది. ఈ క్షణం నుంచి ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయింది.